75,23,000 మంది ఉపాధి ఒక ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే బేసిక్ అది ఇంగ్లీషు. నేను అనేది శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకున్నాం దీనికి, లేదంటే గౌరవం ఇవ్వాలి. అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్లో అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డెరిగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అనండి, లేదంటే గ్రామ వికాస శ్రామికులను అనండి. శ్రామికుడు అనే